దేశమంతా దేత్తడిగా మురిసిపోయే తీరు ఆదివారం పొద్దుమికంగా మోడీ సార్ పీఎంగా కడమోలు కేబినెట్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిరు కదా. ఇక ఇండియా సర్కార్ పవర్లకు వచ్చి మోడీనే మూడోసారి ప్రధాని అవ్వడే ఆలస్యము. అప్పుడే పరిమితం పడ్డాడు ఇక సారు. సోమవారం పొద్దుగాల పీఎం ఆఫీస్ అడుగుపెట్టిన మోడీకి సప్పట్లతో స్వాగతం చెప్పిర్రు అంతా. ఇక అందరికి నమస్తే పెట్టుకుంటూ పోయి అటెంక సీట్ల కూర్చొని పీఎం కిసాన్ నిధి కింద 17వ విడత నిధుల విడుదల ఫైల్ మీద ఫస్ట్ సంతకం పెట్టిండు సారు. దేశం మొత్తం మీద ఉన్న 9 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,000 కోట్లు జమైనాయి. ఇక పీఎం ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మరి ఇక చెప్పిన మాటల తీరు, ఇచ్చిన హామీల తీరు ఒక్కొక్కటి వరుస పెట్టి నెరవేర్చుకుంటా పతారు పెంచుకునేందుకు మోడీ సారు ఆయన టీము ఎంత పనితనం చూపిస్తారనేది రేపు చూడాలి. ఇక నీళ్ళలున్న ఈ మోతవరిని పోలీసులు బయటికి గుంచుతురు చూస్తురా. ఈయన చేసిన ఆగం అంతా ఇంతా కాదు పొర్రి. హన్మకొండ జిల్లా కోవెలకుంట కాడ పొద్దుగాల 7కెళ్ళి మధ్యాహ్నం 12 దాకా నీళ్ళనే ఉండట ఈయనే. ఓ ఆయనతో చచ్చిపోయిడు కావచ్చు, ఉలుకు పలుకు లేదు, బాడీ పైకి తేలిందని చూసిన వాళ్ళని పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు దబ్బ కారేసుకొని 108 ఎంటేసుకొని వచ్చిర్రు. బాడీని బయటికి గుంజుదామని తీస్తే ఏముంది, మేలుకొచ్చిన ఈ మొగాయన లేచి ఇట్లా ముచ్చట చెప్తున్నాడు. ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చాను సార్. కన్నీకి పొయ్యి ఓడిపోయి వచ్చాను గెవలేక. ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ కట్టు నాకు అంటే డబ్బులు ఇచ్చారు. కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడలేదు సార్, అడ్డమైందే. తీసుకుపోయాడా, వదిలిపెట్టాడా, అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నావు మా వాళ్ళు చచ్చిపోయినా. ఆహా, ఎంత ముద్దుగా ముచ్చటకు ముద్దాపుతున్నావు స్వామి. నెల్లూరు జిల్లా కావాలట అయినది 10 రోజుల సంది రోజుకు 12 గంటలు గణేట్ క్వారీలో పనిచేసే వరకలా పెయ్యి ఉడికినట్టు అయ్యి పానం ఆయిపోయాయి. చల్లగా ఉంటదని మళ్ళా మేల్క రాకుండా ఇంత మందేసి ఇట్లా నీళ్ళల్లో అన్నాడట. ఇంకా పోలీసులు వచ్చిరన్న భయం కూడా లేకుండా మీదికెళ్ళి ఆలని 50 రూపాయలు అడుగుతున్నాడు చూడురి. నడవాసో ఇంతమందిని పరిశాన్ చేస్తే పని ఖరాబ్ చేస్తేవి పంటానికి ఏడాది రాగానే దొరకలేదు అనుకో.